అమరావతి శాశ్వత రాజధానిగా పార్లమెంట్ ఆమోదం పొందడం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు శాశ్వత రాజధానిని తన పాలనలోనే ప్రజలకు బహుమతిగా అందజేయడం చంద్రబాబు నాయుడు యొక్క సమర్థవంతమైన పాలనకు నిదర్శనమని సొసైటీ అధ్యక్షులు టీడీపీ నాయకులు సంజీవరెడ్డి కొనియాడారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు మిన్నంటాయి. ఇందులో భాగంగా మార్కాపురం జిల్లా కొమరోలులోని తెలుగుదేశం పార్టీ నాయకులు సొసైటీ అధ్యక్షులు అయిన ముత్తుముల సంజీవరెడ్డి నివాసం వద్ద శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి ఆదేశాల మేరకు టీడీపీ నాయకులు కార్యకర్తలు సంబరాలు అంబరాన్ని అంటేలా నిర్వహించారు. ముందుగా సంజీవరెడ్డి ఆధ్వర్యంలో మండల స్థాయి నాయకులు కార్యకర్తలు సంజీవరెడ్డి నివాసం ముందు బాణసంచా పేల్చారు. అనంతరం కేక్ కట్ చేశారు. ఒకరికొకరు తినిపించుకుంటూ అమరావతికి స్వాగతం పలికారు. అనంతరం దీపాలు వెలిగించి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ముత్తుముల సంజీవరెడ్డి మాట్లాడుతూ ఇంతకాలం ఆంధ్రప్రదేశ్ కు రాజధాని ఎక్కడో తెలియక ఇబ్బందులు పడ్డారని సమర్థవంతుడైన ప్రజా పరిపాలకుడు నారా చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంట్ కు పంపగా పార్లమెంట్ ఉభయ సభలు బిల్లును ఆమోదించడంతో మన కష్టాలు తొలగిపోయాయని ఇదంతా చంద్రబాబు నాయుడు విజయమని కొనియాడారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల గుండెల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేటి నుండి భగవంతుడుగా నిలిచిపోతారని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మండలంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. మరోవైపు తాడిచెర్ల గ్రామంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు బోనేని వెంకటేశ్వర్ యాదవ్ ఆధ్వర్యంలో నాయకులు కార్యకర్తలు పాల్గొని భారీ కేక్ ని కట్ చేశారు.